కాబట్టి ఇక్కడ విడుదలవుతున్నటువంటి ప్రతి వాక్యాన్ని ప్రవచనాత్మకంగా మీ జీవితంలోనికి, మీ పరిచర్యలోకి తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. వాక్యాన్ని మీరు శ్రద్ధగా మనసు పెట్టి వినాలి. This morning the title of my sermon is My Worst Counselor. మరి ఈ ఉదయకాలము మనము ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, నా యొక్క హీనాతిహీనమైనటువంటి ఆలోచన. My worst counselor. నా హీనమైనటువంటి ఆలోచన. Pastors and ministers of God, your worst counselor. నీ యొక్క హీనమైనటువంటి ఆలోచనకర్త. Who is your worst counselor? నీకు హీనంగా ఆలోచన చెప్పే వ్యక్తి ఎవరు? In January 28, 1986, 1986 జనవరి 28వ తారీఖున a space shuttle which is called Challenger was about to lift from Kennedy Space Station in America, Florida. అమెరికా ఫ్లోరిడా దేశంలో నుండి మరి ఒక ఉపరితలం నుండి అది పైకి లేవబోతున్నటువంటి ఒక సందర్భంలో, ఆ పడవ లేస్తున్నటువంటి సందర్భంలో, ఇంజనీర్ ఇన్ దట్ ప్లేస్, హిస్ నేమ్ వాస్ రోజర్ బాయ్స్లే. రోజర్ బాయ్స్లే అనే ఒక ఇంజనీర్ అక్కడ ఆ స్థలంలో ఉన్నాడు. He had a very severe concern about this space shuttle Challenger which is going to be lifted the next day. ఈ ఛాలెంజర్ అనే ఆ స్పేస్ జెట్ ఏదైతే ఉందో అది మరుసటి దినంన అది పైకి లేపబడబోతున్నటువంటి అంశం గురించి అతడు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. Because the weather was so cold, Roger Boysley, he says to the other engineers, it's better we need to stop lifting up the space shuttle. అక్కడ వాతావరణం ఎంత చల్లదనంగా ఉందంటే దాన్ని బట్టి అతడు పసిగట్టి ఏమన్నాడంటే తన తోటి ఉన్నటువంటి ఆ యొక్క ఇంజనీర్లందరికీ చెప్తున్నాడు, మనం ఈ స్పేస్ ను పైకి పంపించకుండా ఉండటమే మంచిదని ఆలోచన నాకు వస్తుంది అన్నాడు. But all the other engineers said, look, we have been building this space shuttle for years and years and we have a lot of research, so this weather, this cool weather is not going to affect this space shuttle. అయితే ఈ మిగిలినటువంటి ఇంజనీర్లు ఏమంటున్నారంటే, ఎన్నో సంవత్సరాల తరబడి మనం ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టంను వెచ్చించి దీన్ని మనం సిద్ధం చేసి ఉన్నాం గనుక మనం సిద్ధపరిచినటువంటి ఈ స్పేస్ యొక్క అది ఏమాత్రం కూడా ఈ వాతావరణానికి కానీ దేనికి కానీ ఇబ్బంది పడదు, ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు. In spite of the warning of this engineer Roger Boysley, the shuttle took off from Florida. రోజర్ బాయ్స్లే గారు ఇచ్చినటువంటి ఆ సూచనను ఏమాత్రము బేఖాతరు చేసి దాన్ని పట్టించుకోకుండానే ఈ స్పేస్ ను వారు వదిలిపెట్టారు. Just 73 seconds after the launching, the Challenger exploded and killed 7 crew members. మరి అక్కడ 73 క్షణాలు అంటే ఈ స్పేస్ అలా పైకి లేచిన ఒక 73 క్షణాల్లోనే అది పైకి లేవటమే కాకుండా విధ్వంసం సృష్టించి దాదాపు 7 క్రూజర్లను చంపేసింది. It is because a wise counsel was not heard to it. ఎందుకంటే ఒక జ్ఞానయుక్తమైన సలహాను వారు తీసుకోలేదు, లోబడలేదు. A wise counsel was disregarded. మరి అక్కడ ఇవ్వబడినటువంటి ఒక జ్ఞానయుక్తమైన ఆలోచన లేదా సలహాను వారు తృణీకరించి ఉన్నారు. How many pastors are here? ఇక్కడ ఎంతమంది దైవజనులు, సంఘ కాపరులైనటువంటి వారు ఉన్నారు? ఒకసారి చేతులెత్తి చూపిస్తారండి. Praise God. దేవునికి స్తోత్రం. I really thank God for all the pastors here. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Dear men and women of God, at certain times in our life, everyone we give our ears to wrong counseling. ప్రియమైనటువంటి దైవజనులారా, దైవజనురాలారా, మరి దాదాపు మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో ఈ తప్పుడు సలహాదారుల ఆలోచనలు మనం తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటుంటాం. Amen. Most of us, this wrong counseling doesn't come from outside, it comes from inside. అయితే ఎక్కువ శాతము ఈ యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు సలహాలు అన్నవి బయట నుండి రావు కానీ మన అంతర్గతంగా మన లోపల నుండే వస్తుంటాయి ఆలోచనలు. Every man and woman of God at a time in their life they step into the danger zone of counseling for themselves. మరి ఎక్కువ సార్లు ప్రతి విషయంలో కూడా వారికి వారుగా వచ్చిన ఆలోచన, వారి లోపల నుండి వచ్చినటువంటి ఆలోచనను బట్టే ప్రమాదాలు ఎదుర్కోవడము, అపాయంలో పడిపోవడం అన్నది సంభవిస్తూ ఉంటుంది. When we step into the danger zone of counseling for ourselves, we stop hearing the voice which comes from outside.
మనకు మనము సలహాలు ఇచ్చుకోవడము, మనల్ని మనం ప్రోత్సహించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎక్కువగా మనం చేసే పొరపాటు ఏంటంటే బయట ఇతరుల నుండి వచ్చే ఏ విధమైన ఆలోచన కానీ సలహా కానీ మనం తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం. I mean, God sends people to counsel us, to talk to us. You're taking a danger step. But in fact, because the counseling or the thing which I need, I like most. So what I do is I stop the voice which comes from outside. ఎక్కువసార్లు మనకు మనముగా తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయించుకొని మనము ఆ సలహా ప్రకారమే ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళాలని నిర్ణయించుకుంటాం. కాబట్టి ఒక ప్రమాదకరమైన అడుగును వేస్తున్నావని దేవుడు ఎవరినైనా దైవజనులను కానీ ఎవరినైనా వ్యక్తులను పంపించి హెచ్చరిక చేసినా కూడా ఆ హెచ్చరికను మనం తీసుకునే స్థితిలో ఉండము, బేఖాతరు చేసేస్తాం దాన్ని. Because of wrong counseling, ఆ తప్పుడు సలహాలను బట్టి, or because of self counseling, లేదా ఇంకా చెప్పాలంటే మనకు మనముగా చెప్పుకునే ఆ సలహాలు ఆలోచనలను బట్టి many of us are caught in a danger zone. మనలో చాలా మంది ప్రమాదకరమైన పరిస్థితుల్లో మగ్గిపోతుంటాం లేదా అందులో ఇరుక్కుపోతుంటాం. This morning the Spirit of God has put this word in my heart. కాబట్టి ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను నా హృదయంలో నిలిపి ఉన్నాడు. కాబట్టి God has sent me this morning to say to you that God is going to deliver some pastors, some men and women of God who have been caught inside the danger zone. కొంతమంది దైవజనులు దైవజనరాండ్రు ఏదైతే ఆ ప్రమాదకరమైన స్థితిలో వారు మగ్గిపోతున్నారో, ఇరుక్కపోయి ఉన్నారో, అటువంటి పరిస్థితి నుండి వారిని విడిపించబోతున్నానన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం ఆ యొక్క ఆలోచన నా హృదయంలో పెట్టి ఉన్నాడు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. So in 1 Samuel chapter 27 we are reading about David. ఇక్కడ మొదటి సమూయేలు 27వ అధ్యాయంలో ఇక్కడ దావీదును గురించి మనం చదువుతున్నాం. David is taking a counseling, self counseling to protect himself. దావీదు తనను తాను కాపాడుకోవడానికి అన్నట్టుగా తన కొరకు తానే ఆలోచన చేసుకుంటున్నాడు, తన సలహాను తానే పాటిస్తున్నాడు. Saul, the king of Israel, is pursuing David. ఇజ్రాయేలు రాజు అయినటువంటి సౌలు అతన్ని వెంటాడుతున్నాడు చంపడానికి. Saul wants to kill David. దావీదుని ఎట్టి పరిస్థితిలో చంపాలనే ఆలోచనతో ఉన్నాడు ఈ సౌలు. David was running away from Saul not for 1 year or 2 years, for 7 years. మరి 1-2 సంవత్సరాలు కాదు కానీ దాదాపు 7 సంవత్సరాల పాటు దావీదు సౌలు నుండి తప్పించుకుంటూనే పారిపోతూనే ఉన్నాడు. Just imagine a problem is after you for 7 years, day and night. Ultimately everyone now will get tired. ఒక్కసారి ఆలోచించండి, 7 సంవత్సరాల పాటుగా ఒకే సమస్య రాత్రనక పగలనక నిన్ను పీడిస్తూ నిన్ను వెంటాడుతున్నట్లయితే ఏదో ఒక విధంగా ఇక మనం అలసిపోతామండి జీవితంలో. For 7 years 7 సంవత్సరాల పాటు David was running with his friends in the middle of the desert, day and night. దావీదు తన స్నేహితులతో కలిసి రాత్రనక పగలనక పరిగెడుతూనే ఉన్నాడు, ఆ యొక్క అరణ్యంలో ఎడారుల్లో పరిగెడుతున్నాడు. It is during this exile, or during this 7 years, David wrote a lot of beautiful songs. ఈ యొక్క 7 సంవత్సరాలు తాను ఎదుర్కొంటున్న ఈ పోరాటంలో పారిపోతున్న తరుణాల్లోనే ఎక్కువ శాతం కీర్తనలు ఆయన రాసి ఉన్నాడు. Psalms 28, కీర్తన 28వ కీర్తన, Psalms 31, 31వ కీర్తన, Psalms 32, 32వ కీర్తన, Psalms 57. 57వ కీర్తన. All these psalms were written by David when David was pursued by Saul. ఈ కీర్తనలన్నీ కూడా, ఈ అధ్యాయాలన్నీ కూడా సౌలు అతన్ని వెంటాడుతున్నటువంటి తరుణంలో ఆయన రాసిన కీర్తనలు ఇవి. But even though after 7 years David becomes tired. అయితే 7 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ యొక్క దావీదు పూర్తిగా అలసిపోయాడు. His situation was desperate. ఇక ఆయన పరిస్థితి చాలా నిరాశజనకంగా ఉంది. He was running like a fugitive for 7 years. ఇక జీవితంలో భవిష్యత్తు లేదన్నట్టుగా 7 సంవత్సరాలు పారిపోతున్నాడు, పరిగెడుతున్నాడు. Sometimes when you wait for long years you get tired. కొన్నిసార్లు దీర్ఘకాలం పాటు ఎదురు చూసి కనిపెట్టి ఉన్నావనుకో అలసిపోతావు. ఇక నువ్వు Long trials exhausts your faith. దీర్ఘకాలం నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులు, సమస్యలు, శోధనలు నీ యొక్క విశ్వాసాన్ని జార విడుచుకునేటట్టు చేస్తాయి. Even Samuel's oil lost its fragrance. మరి సమస్యల మధ్యన ఆ యొక్క మనకున్నటువంటి ఆ అభిషేకం అన్నది లేదా ఆ తైలాన్ని మనం కోల్పోతూ ఉంటాం. I mean, even David has forgotten the memory of killing the Goliath.
గొలియాతును చంపినటువంటి అటువంటి అనుభవం కూడా నా జీవితంలో ఉన్నన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు దావీదు. అంతగా అలసిపోయాడు. Are you listening to me? మీరు వింటున్నారండి నా మాట? When you run, amen, when a problem comes after you for years and years, sometimes we lose our faith. సంవత్సరాల తరబడి సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు